ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? ఎందుకురా తాగించారు నాకు? ఎవర్రా? ఎందుకురా ఇట్ట చేసినారు? అమ్మ మీద పుట్టేసినాను రా. ఊర్రా ఇట్ట తాగిచ్చినారు? ఎందుకు రైట్ చేసినారు? మేడం మీరు చెప్పినట్టే చేశాం మేడం. వెరీ గుడ్. వాడిని అక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి. అలాగే మేడం. రేయ్ పదండ్రా. ఎందుకు తాగించినారు? చూస్తుంటే అందరూ ఇక్కడే కనిపిస్తున్నారు. మీ ఆయన కనిపించట్లేదేంటి? చిరంజీవి ఎక్కడా? వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఫోన్ చేశారు, అందుకే బయటకు వెళ్ళాడు. ఒక 10 నిమిషాల్లో వస్తానని చెప్పాడు. ఫ్రెండ్స్ రమ్మన్నారంట, అందుకని వెళ్ళాడంట. అది నువ్వు నమ్మావా? వాడి ఇంటి నుంచి బయటికి వెళ్ళాడంటే అది తాగడానికే వెళ్ళుంటాడు. ఉంటారుగా దరిద్రపు స్నేహితులు, వాళ్లతో కలిసి వీడు చేసేది అది కాక ఇంకేముంటుంది? దయచేసి అలా మాట్లాడకండి. మా ఆయన తాగడు, నాకు ఆ నమ్మకం ఉంది. మీరు పదే పదే అలా మాట్లాడడం మీకు మర్యాద అనిపించుకోదు. అబ్బో, రోషం వస్తుందమ్మా. నువ్వు రోషపడే అంత తోడు నీ మొగుడు కాదు. వాడు పరువు తీయడానికే పుట్టాడు. నీకేం తెలుసమ్మాయి? నిన్న మొన్న వచ్చిందానివి. కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి వాడు తాగుతూనే ఉన్నాడు. ఊళ్ళో వాళ్లతో గొడవ పట్టాలు, వాళ్ళని వీళ్ళని తిట్టడాలు, కొట్టడాలు. మా కృష్ణరాజు పరువు తీయడాలు, ఇదేగా వాడి పని. ఈ మధ్య ఏదో తాగట్లేదు అని తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. ఇంత ఫంక్షన్ పెట్టుకొని, ఇంతమంది బంధువుల్ని పెట్టుకొని, ఫ్రెండ్స్ ఫోన్ చేశారని వాడు బయటికి పోయాడంటున్నావు. తాగకుండా వస్తాడనుకుంటున్నావా? కాసేపుండు, ఫుల్లుగా తాగొస్తాడు. ఇంతకు ముందులా అయితే నేను నమ్మేదాన్ని కాదు. కానీ ఇప్పుడు చిరంజీవి తాగడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి మరీ చెప్పాడు. తను ఎట్టి పరిస్థితుల్లో తాగడు. ఆ నమ్మకం నాకుంది. దయచేసి మీరు పదే పదే తాగుతాడని మాట్లాడకండి. అవునా?
అది అది వాడు అసలు రూపం. నువ్వు ఇందాకటి నుంచి ఏదో చెప్తున్నావు కదా, అమ్మ మీద ఒట్టేశాడు, నాన్న మీద ఒట్టేశాడు, తాగడు అని. తాగుబోతోడికి ఒట్లు ఒక పెద్ద లెక్క. ఏదో మీ ముందు ఒట్టేశాడు కదా, తాగడు అనుకున్నావు. చిన్నప్పటి నుంచి చూసిందాన్ని ఇప్పుడేమంటావు? ఇందాకేదో పెద్ద శబదాలు చేసావు కదా, ఒళ్ళు పై తెలియకుండా తాగొచ్చాడు. ఇప్పుడేం చేస్తావమ్మాయ్? అసలేం జరిగింది? ఇప్పటి వరకు నాతోనే వచ్చాడు కదా, ఇంతలోనే తాగడం ఏంటి? ఏదో జరిగింది. ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదు. నువ్వేదో తల వంచుకొని తాళి కట్టించుకున్నంత మాత్రాన వాడేదో ఉత్తముడైపోతాడని నువ్వెలా అనుకున్నావమ్మా? ఊరు మొత్తం దేవుళ్ళ కొలిసే మా కృష్ణరాజుకే తల వంపులు తెచ్చాడు వీడు. అరే, మా నాయన పరువు గలోడే, నేను తాగి తిరిగితే ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరొస్తుందో అని ఏనాడు ఆలోచించడు. నీ మెడలో తాళి కట్టగానే నీ గురించి ఆలోచిస్తాడు అనుకున్నావా? పిచ్చిదానా. ఏమ్మా అన్నపూర్ణ, మీ అల్లుణ్ణి చూసావా? మందు మానేశాడు అన్నావుగా, చాలా బాగా మానేశాడు. ఒక్క చుక్క కూడా తాగలేదు. రే, ఏందిరా, ఏం చేస్తుండవు?